అంటే ప్రతి వాళ్ళకి ఒక తల్లి అవ్వాలని చెప్పేసి ఉంటది కదా మేడం. కానీ పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు భయపడతారు కదా! అ అసలు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటదంటారా? ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా 100% వస్తుంది. ఓకే. ఫస్ట్ పీసీఓడి ఉంది అనంటే వాళ్ళు వెయిట్ ఎక్కువుంటారు. మీరు ఓకే. అబ్జర్వ్ చేశారో లేదో, అవును. ఆల్మోస్ట్ నేను చూసిన వాళ్ళలో 95% అమ్మాయిలు హ్మ్. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళే. ఓకే. లేదు అంటే బాగా బక్క చిక్కిగా ఉన్న అమ్మాయిల్లో గూడా ఉంది. హ్మ్. సో వాళ్ళేంటంటే ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోకపోవడం, బై బర్తే వీళ్ళకి హ్మ్. లోపల ఓవరీస్ దగ్గర చిన్న చిన్న ఇష్యూ ఉండడం ఓకే. ఇలాంటివి చూసాము. హ్మ్. సో ఎక్కువగా ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, అదర్ హెల్త్ హ్మ్. థైరాయిడ్ ఇష్యూ ఎక్కువగా ఉన్న వాళ్ళు, వీళ్ళకే పీసీఓడి ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఫస్ట్ వెయిట్ గినక కంట్రోల్ చేసేసుకొని హ్మ్. రోడ్ సైడ్ ఫుడ్స్ అవి మానేసేసి, హ్మ్. ఇప్పుడేంటంటే అందరూ కూడా ఆన్‌లైన్ ఆర్డర్స్‌కి అడిక్ట్ అయ్యి ఉన్నారు అవును బాగా. మేడం. అవును. కొంచెం ఓపిక ఉన్నా గూడా ఎందుకులే అనని వాళ్ళు అవును. పక్కకి పెట్టేసేసి, హ్మ్. ఆ ఉన్న ఓపికని గూడా చంపేసుకొని మరి ఆర్డర్‌లు అవును. పెట్టేస్తున్నారు. బయట ఫస్ట్ మనం ఎక్కడైనా బయట ఆర్డర్ చేసామనుకో, హ్మ్. దాంట్లో ఫస్ట్ వాళ్ళు యాడ్ చేసేది ఫుడ్ కలర్ ఒకటి. అవును మేడం. సెకండ్ వన్ వచ్చేసి అజినోమోటో అంటే అవును. టేస్టింగ్ సాల్ట్ అంటారు. హ్మ్. సో, ఈ టేస్టింగ్ సాల్ట్ వల్ల హార్మోన్స్ అన్నీ చిన్న భిన్నమైపోతాయి వుమెన్‌కి. ఓకే. సో, అలా అయినప్పుడు ఏంటి ఆ అమ్మాయికి హార్మోన్స్ ఎప్పుడైతే ఇంబాలెన్స్ అయిపోతాయో అప్పుడే గదా! ఈ అవును. పీసీఓడీ అవును. వచ్చేది. అవును మేడం. సో, ఈ పీసీఓడీ రావడానికి ఇదొక రీజను. హ్మ్. మళ్ళీ ఇంకొకటొచ్చేసి వాళ్ళు చేసే ప్యాకింగ్స్ ఏవైతే ఉంటాయో అందులో ఎయిర్ పుల్ చేసి మనకు పెట్టేస్తుంటారు. అవును. అవును సో, మేడం. వాటి వల్ల కూడా వీళ్ళకి హ్మ్. గ్యాస్ట్రిక్ ఇష్యూ రావడం హ్మ్. అలాంటివి గూడా జరుగుతున్నాయి. ఓకే. పీసీఓడీకి ఇది గూడా వన్ ఆఫ్ ద రీజన్ ఉంది. ఓకే మేడం. సో, అందుకని దయచేసి ఏ అమ్మాయి కూడా హ్మ్. కావాలంటే ఇంట్లో పచ్చడి మెతుకులేసుకొనైనా తిని ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అవును. అంతేగాని బయట మాత్రం ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకోవద్దు. హ్మ్. అది కూడా ఇప్పుడు క్లౌడ్ కిచెన్స్ అని పెడుతున్నారు. అవును. సో, అది చాలా వండర్‌ఫుల్‌గా ఉంది. హ్మ్. అంటే అందులో ఇవేమి యాడ్ చేయకుండా నేచురల్‌గా క్లౌడ్ ఆ! కిచెన్ అంటే ఇంట్లో మనం ఎలాగైతే కుక్ చేసుకుంటున్నామో అవును. అలా చేసి మనకి మంచిగా పంపిస్తున్నారు. సో, హ్మ్. అలాంటి చోట తెలిసిన వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకొని తినండి. మీరంతగా మీకు టైం అవును. లేదు అనుకున్నప్పుడు. హ్మ్. అలా కాకుండా తెలిసి తెలియని రెస్టారెంట్స్‌లో పెట్టుకొని అవును. అవి మళ్ళీ వాళ్ళు స్టోర్ ఉన్నవి అంటే ఈరోజు మిగిలిపోయినవి వాటిని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసి నెక్స్ట్ డే మళ్ళీ వాటిని ఓవెన్‌లో హీట్ చేసేసి హ్మ్. మనకి పంపించేస్తున్నారు. అవును మేడం. సో, దీనివల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి. హ్మ్. సో, వన్స్ హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అయ్యాయి అంటే మన మెటబాలిజం సిస్టమ్ గూడా డిస్టర్బ్ డిస్టర్బ్ అవుతుంది. అవుతుంది. అది డిస్టర్బ్ అయింది అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ గూడా మన హ్మ్. గట్ కూడా దెబ్బతింటుంది. ఇవన్నీ దెబ్బతిన్నాయి అంటే ఈ బర్డెన్ మొత్తం వచ్చేసి మనకి ఈ ఈటి పైన చూపిస్తుంది. అవును. ఈ పీసీఓడీ, పీసీఓఎస్‌గా, హ్మ్. థైరాయిడ్ ఇష్యూస్‌గా హ్మ్. వీటి పైన. అదే మేడం. సో, అందుకని ఒక్క ఫుడ్‌ని మన లైఫ్ స్టైల్‌ని మనం కరెక్ట్ చేసుకోగలిగితే హ్మ్. ఈచ్ అండ్ ఎవ్రీ డిసీజ్‌ని గూడా మనం లేకుండా జాగ్రత్తగా హెల్తీగా ఉంటాం లైఫ్ అవును. లాంగ్. హ్మ్. అంటే చాలా మంది బరువు ఉండడం వల్ల పీసీఓడి ప్రాబ్లమ్ వస్తుంది కొంతమందికి అంటున్నారు కదా! చాలా మంది బరువు తగ్గి, దాని ద్వారా పీసీఓడి ప్రాబ్లమ్ తగ్గించుకోవచ్చంటారా? వ్యాయామం చేసి జిమ్‌కి యాక్చువల్లీ వెళ్ళి. ఏమవుతుంది అంటే, ఆ ఓవరీస్ చుట్టూ ఉండే ఈ నీటి బుడగలు ఇవేమైతే ఉంటాయో, హ్మ్. ఇవన్నీ మనం వెయిట్ లాస్ అయ్యే కొద్దీ హ్మ్. అవన్నీ వాటంతట అవే పోతాయి. ఓకే. క్లీన్ చేసుకుంటది. మన ఓవరీ అంతా కూడా క్లీన్ అయిపోతూ ఉంటది పైన. హ్మ్. సో, ఎప్పుడైతే మనము దానికి ఫ్రీగా ఉండకుండా ఏది పడితే అది తినేసేస్తామో, హ్మ్. అవి కూడా వాటికొచ్చినట్టు ఆ నీటి బుడగలు ఏవైతే ఉంటాయో అవి పెరిగిపోతూ ఉంటాయి. అసలు పీసీఓడీని కంట్రోల్ చేసుకోవడానికి రెగ్యులర్‌గా ఈ 5 ఫుడ్స్‌ని యాడ్ చేసుకోండి. నేను చెప్పే ఇదేదైతే ఉంటదో ఈ జ్యూస్ కానీ, కషాయం గానీ, హ్మ్. ఎర్లీ మార్నింగ్ ఇది గనుక తీసుకున్నట్లయితే పీసీఓడీని ఆల్మోస్ట్ రివర్స్ చేసుకోవచ్చు. ఒకటి ఆకుకూరలు, కూరగాయలు హ్మ్. అవి కూడా ఆయిల్‌లో ఫ్రై చేయడం, హ్మ్. మసాలా యాడ్ చేసి కుక్ చేయడం. హ్మ్. వాటిలో మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు చక్కగా ఫ్రెష్ క్రీమ్స్ అని దొరుకుతున్నాయి మనకి. ఓకే. చాలా లైక్ డీమార్ట్స్‌లో గాని, బయట షాప్స్‌లో. అవి కూడా యాడ్ చేసి టేస్ట్ కోసం అవి యాడ్ చేస్తారు. ఓకే. ఇవేమీ కాకుండా నార్మల్‌గా స్టీమ్ లేదా కుక్ చేసుకొని హ్మ్. తీసుకోండి. హ్మ్. అండ్ వీటితో పాటు డీప్ ఫ్రైస్ మానేసేసి చికెను, మటను, ఫిష్ అన్నీ తినండి. ఓకే. ఇవి కూడా లైట్ కొంచెం హ్మ్. ఒక 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆర్ ఘీ గాని యాడ్ చేసుకొని హ్మ్. ప్రిపేర్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఓకే. సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. హ్మ్. సో, సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెటబాలిజం సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. హ్మ్. ఇది థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి వాటర్ బాగా కన్జ్యూమ్ చేయమని చెప్తాము. ఓకే. సో, అదే ఏసీలో ఉన్న వాళ్ళైతేనేమో 3-4 లీటర్స్ ఆర్ 2-4 హ్మ్. లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే కన్జ్యూమ్
తీసుకోమని Okay. చెప్తాము. అదే హార్డ్ వర్క్ చేసే వాళ్ళు, సన్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు అయితేనేమో మినిమం 4 to 6 లీటర్స్ వరకు వాటర్ తీసుకోవాలని చెప్తాము. ఇదొకటి. అండ్ 5th వన్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. మీరు ఇవన్నీ చేసినా కూడా మీకు ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే సెట్ అవ్వదు. అవును. ఖచ్చితంగా మీరు వాకింగ్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ, జిమ్కి వెళ్ళగలిగిన వాళ్ళైతే జిమ్కి వెళ్ళడం, లేదు అంటే ఇంట్లో చిన్న చిన్న డంబుల్స్ తోటి ఇంట్లోనే మీరు హోమ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, చిన్న చిన్న ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మీకు ఏమవుతుందంటే బాడీ అంతా కూడా స్టిఫ్ అవుతుంది. లోపల పార్ట్స్ అన్నీ కూడా వాటి వర్క్ అవి పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాయి. అలా కాకుండా డైటే ఒక్కటి తినేసి నిద్రపోతే అది అంత కరెక్ట్ కాదు. ఏ ఫుడ్ తిన్నా కూడా అది బాగా డైజెస్ట్ అవ్వాలి అంటే ఏదో ఒక ఫిజికల్ వర్క్ అనేది ప్రతి మనిషికి అవసరం. సో ఈ 5 అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా పీసీఓడి రివర్స్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఒక కషాయం అని చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ పరగడుపున ఒక 1/2 లీటర్ హాట్ వాటర్లో జీరా అంటే జీలకర్ర పొడి అండ్ మెంతులు ఉన్నాయి కదా, సో మెంతులు డైరెక్ట్గా వేస్తే ఓకే. కొంతమంది పొడి తాగగలిగిన వాళ్ళు అయితే దాన్ని పౌడర్ చేసేసుకొని అది ఒక 1/2 టీ స్పూను, అదే డైరెక్ట్గా మెంతులు అయితే 1/2 టీ స్పూన్ వేసేసి అదే వాటర్లో ఒక 10 తులసి ఆకులు. తులసి ఆకుల వల్ల ఏంటి అంటే మనకి లాభం, అందులో మనకి మంచి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో వాటి వల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవేమైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్ అవుతాయి. అవి కరెక్ట్ అయ్యాయి అంటే మనకి పీసీఓడి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో ఈ పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ మేము తులసి సిరప్ సజెస్ట్ చేస్తాము. సో అలా సిరప్ రూపంలో కాకుండా ఇప్పుడు ఈ కషాయంలో తులసి లీవ్స్ని కూడా యాడ్ చేసేసుకుంటే ఒక 10 వీటిని బాగా బాయిల్ చేసేసుకొని, బాయిల్ అయిన తర్వాత వాటిని చక్కగా వడకట్టేసేసుకొని దాంట్లో ఒక చిటికెడు టర్మరిక్ పౌడర్ వేసేసుకొని వాటిని కనుక ఉదయం సాయంత్రం తాగితే ఇంకా మంచిది. తాగలేని వాళ్ళైతే కనీసం పర్ డే 1 టైం అయినా తీసుకోవడం చాలా మంచిది. అంటే ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది కదా, సైడ్ ఎఫెక్ట్లు ఏమీ లేకుండా. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. ఇది న్యాచురల్గా మనకి ఈ మెటబాలిజం సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ బ్యాడ్ ఫ్యాట్స్ని బర్న్ చేస్తుంది అండ్ పీరియడ్స్ కూడా రెగ్యులరైజ్ అయ్యేలాగా యూజ్ అవుతుంది. అసలు ఈ పీసీఓడి లక్షణాలు అనేది ఒక మహిళకి ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం? దీనికి ఒక ఏజ్ అంటూ ఏమీ లేదురా. కొంతమంది ఇప్పుడు చూస్తున్నాము, ఇప్పుడున్న జనరేషన్లో పుట్టిన దగ్గర నుంచి గారాబంగా చూస్తున్నారు. కనీసం సన్కి ఎక్స్పోజ్ అవ్వనివ్వరు, ఏదన్నా ఒక వాటర్ గ్లాస్ కూడా పట్టుకోనివ్వరు, మరీ ఎక్కువగా చేస్తున్నారు పేరెంట్స్ కూడా. దానివల్ల ఏంటంటే వీళ్ళకి లోపల బాడీలో స్టామినా అనేది ఏమి ఉండట్లేదు, తింటున్నారు, నిద్రపోతున్నారు. అండ్ దానితో పాటు వీళ్ళు చదివే స్కూల్స్ అయినా కూడా కాలేజెస్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ఏసీనే, అక్కడ కూడా టీచర్స్ ఎటువంటి గట్టిగా మాట్లాడడం అలాంటి పనిష్మెంట్స్ లాంటివి మనం చదువుకున్న టైంలో ఉన్నట్లు ఇప్పుడు లేవు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు బాగా గారాబం అయిపోతున్నారు, బాడీ మొత్తం కూడా డెలికేట్ అయిపోతుంది. సో అప్పుడే ఈ పీసీఓడీలు, పీసీఓస్లు అన్నీ వస్తున్నాయి.